నమస్తే, నా పేరు సుధాకర్ చౌదరి, నాక్రోబయోటెక్. మనం గత కొన్ని రోజుల నుంచి మిరప సాగు చేసే రైతుల యొక్క అనుభవాలని, వాళ్ళ పంట పండించే విధానం గురించి తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం రావడం జరిగింది. నమస్తే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మీ ఊరు రావడానికి వెంకటాపురం రావడం ఎంత కష్టమైందో, ఆ వెంకటాపురం నుంచి 10 కిలోమీటర్ రావడానికి కారులో వచ్చాము. కారు నుంచి బండి మారాము, బండి నుంచి నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. ఇంత లోపల మీరు ఎలా వ్యవసాయం చేస్తున్నారు సార్? మాది లోపలే కదా, ఇక్కడే ఉండేది ఊరు. ఓకే ఓకే ఓకే, ఇక్కడే చేస్తాం సార్. మరి మీరు మిరప ఎప్పటి నుంచి పండిస్తున్నారు, ఎలా పండిస్తున్నారు సార్? పంట ఒక 3 సంవత్సరాల నుండి చేస్తాను. ఏ వెరైటీ వేస్తున్నారండి మీరు? విత్తనం 341. 341. పోయిన సంవత్సరం ఎలా వచ్చింది, దిగుబడి ఎలా వచ్చింది మీకు? పోయిన సంవత్సరం ఏం రాలే, 10 క్వింటాలే వచ్చింది. ఈ సంవత్సరం పంట ఎలా ఉంది మీది? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీద కొంచెం వస్తుంది అనుకుంటాను. వస్తుంది అనుకుంటున్నారు? ఎలా అనుకుంటున్నారు? ఎలా అంటే కొద్దిగా కాపు కొద్దిగా మంచిగా కాసింది అనుకుంటాను. నాక్రోబయోటెక్ వారి ఉత్పత్తులు వాడే ఉన్నారు. ఏమేమి వాడారు, ఎలా వాడారు? ఇది ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడే ఇయ్యే కొడతాను. లెజెండ్. లెజెండ్ దేనికి వాడారు ఇది? డొప్పలు గాని. ఓకే, ఇంకా ఏమేమి వాడారు? ఇంకా గగన్. ఇది దేనికి వాడారు? అది వయలుకి పూతకి. వైలికి పోతకి. ఇంకా ఏమేమి వాడారు? దోమకు కూడా పనిచేద్దని వాడాం. ఇది అంటారు పురుగు మందు. పురుగు. ఓకే, అంటే మొత్తంగా ఎక్కువ భాగం నాక్రోబయోటెక్ వారి ఉత్పత్తులే వాడావు. అదే వాడే. ఎలా ఉంది దానికి? బాగానే ఉంది. పడిపోయినాక ఇట్లా మారింది. మరి ఎందుకు పడింది? వర్షం పడి పడిపోయింది. మరి పంట దిగుబడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? పంట దిగుబడి గురించి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వస్తుంది అనుకుంటాం. ఓకే, ఎలా? అలా అంటే ఈ సంవత్సరం కొద్దిగా బాగుండే, వర్షం పడి ఇట్లా ఉంది కానీ కొంచెం వస్తుంది అనుకుంటానా. వస్తుంది అనుకుంటున్నారు. మరి మీ తోటలకి చుట్టుపక్కల తోటలకి తేడా చెప్పగలరా? తేడా అంటే అది కొంచెం చుట్టుపక్కల తోట మంచిగా ఉన్నాయి. అది పడిపోలే, నాకు పడ్డందుకే కొంచెం తేడా కనిపిస్తుంది. పడిపోవటం కాకుండా మీకు ముడత గాని దోమ గాని మీ దాంట్లో ఎట్లా ఉంది, పక్క వాళ్ళు ఎలా ఉంది? దోమ ఏం కాపాడతలేదు. దీంట్లో దోమ ఏం కనపడతలేదు. ముడత కొంచెం ఉంది. పడిపోయినాకే అట్లా. పురుగు కూడా ఏం లేదు సార్. ఇప్పుడు ఈ విధంగా మీకు వానస్ పడిపోయింది అన్నారు కదా, ఈ తోటని నిలబెట్టే ప్రయత్నం చేశారా మీరు ఏమన్నా? ఏం చేయాలి, నిలబడే ప్రయత్నం చేస్తే అట్లా చచ్చిపోతాను. దేనికోసమని? ఇసుక నేలని. ఉసుక నేలని కింద పడతాను కదా, ఇట్లా లేపంగానే మళ్ళీ నిలబెట్టినప్పుడు మళ్ళీ మనం కదిలిస్తే తోట మళ్ళీ పడిపోతుంది. అంటే వర్షం రావడం వల్ల మనకు బాగా నష్టం జరిగింది. ప్రసాద్ గారు, ఇప్పుడు మీకు వచ్చే సమస్యలకి మన కంపెనీ ఉత్పత్తులు వాడారు. గగన్ వాడారు, తామర పురుగుకి లైన్ వాడారు, అన్ని వాడారు, లెజెండ్ వాడారు. ఎలా ఉంది మీకు? అన్ని వాడినా బాగానే ఉంది. ఫస్ట్ నేనే వాడిని. ఫస్ట్ నువ్వే వాడావు? రాగానే వాడాను. అదే ఫస్ట్ బాగా పని చేస్తానని నేనే చెప్పాను. నువ్వే చెప్పావు అందరికి. మరి నీ తోటి రైతులతో కూడా వాడిచ్చావా? కొంతమంది తెచ్చింది కానీ వాళ్ళు ఒకేసారి కొట్టేసి మానేసుకున్నారు. ఒకసారి కొట్టి మానేశారు. ఓకే, ఇప్పుడు మేజర్ రైతులు చేస్తున్న తప్పు కూడా అదే. ఒకసారి వాడుతున్నారు, దాన్ని కంటిన్యూగా వాడకపోతే దాని పనితనం తెలియదు ఎవరికైనా. మీకు చిన్న బాబు ఉన్నాడు, పొద్దున్న అన్నం పెట్టాం, ఇక సాయంత్రం దాకా ఏం పెట్టకపోతే ఏంటి ఉపయోగం? అవునా కదా? అదే ఉదయం పెట్టాం కదా, ఇక సాయంత్రం దాకా వాడు ఆకలి కాదు అంటే అవుతుందా కదా? ఆకలి. మరి అట్లా అందుకని రైతుకు కూడా చెప్పాలి. కాబట్టి చూడండి, మనం ఇట్లా తోట వచ్చింది అనుకోండి, ఎకరానికి ఎన్ని క్వింటాలు తీయొచ్చు మనం ఇట్లా చేస్తే? ఎన్ని క్వింటాలు తీయొచ్చు మనం ఇట్లా? 25 క్వింటాలు తీయొచ్చు. ఒకవేళ తోట పడిపోకున్నట్లయితే ఒక 30 దాకా వచ్చును అనుకుంటాను. 30 దాకా వచ్చింది అనుకుంటున్నారు. ఓకే ప్రసాద్ గారు, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేము రావటానికే మీతోటి మాట్లాడటానికే మాకు ఇంత కష్టమైంది. మీరు ఇంత కష్టపడి 6 నెలలు సంవత్సరం పండించిన మిరపకాయల్ని మీరు మార్కెట్కి ఎలా తీసుకెళ్తారు? అసలు ఏంటి మీకున్నటువంటి సౌకర్యాలు ఏంటి? అసలు ఇక్కడే ఆల్వాకి తీసుకెళ్తాం. ఆల్వాకి తీసుకెళ్తారు, తీసుకెళ్లేసి అక్కడే అమ్మేస్తాం. మార్కెట్ లో అమ్ముతారా లేదంటే ఎవరికి? బయటే బయ్యర్కి అమ్ముతారు. మరి మార్కెట్ దాకా ఎందుకు వెళ్ళరు? ఇక మార్కెట్ దాకా ఆటో ఎవరు వెళ్తారని ఇక్కడే అమ్మేస్తాం. మరి మీకు అనుకున్న మద్దతు ధర వస్తుందా? ఇక ఆయన మరి రేటుని బట్టి మీకు డబ్బులు ఇస్తాడు. ఎన్ని రోజులకి ఇస్తాడు మీకు డబ్బులు? ఒక 20 రోజులు 10 రోజులు అట్లా పడుతుంది. అదే విధంగా నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుందంటే, గిరిజన తండా అయినటువంటి ట్రైబల్ ఏరియాలో చాలా మంది రైతులు నేను చూశాను. దాదాపు 300 నుంచి 400 ఎకరాల రైతులు కనీస వసతులు లేని, రోడ్డు మార్గం కూడా లేనటువంటి ప్రదేశాల్లో, కాలువల్లో గుండా, రాళ్లలో గుండా, గుట్టల్లో గుండా వెళ్లి వాళ్ళ 6 కాలం శ్రమని, వాళ్ళ రక్తాన్ని చిందించి మిరపని పండిస్తున్నారు. మా కంపెనీ ద్వారా కూడా గవర్నమెంట్ కి ఉన్నటువంటి చిన్న చిన్న అధికారులకు మేము తెలియపరిచేదంటే, వాళ్ళు పండించిన పంటకి కనీసం తీసుకెళ్ళడానికి చిన్న రోడ్డు ద్వారా, లేదు వాళ్ళకి దగ్గరలో ఉన్న మండల హెడ్ క్వార్టర్లో ఒక మంచి మార్కెట్ అమ్ముకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తారని పై అధికారులకు తెలియజేస్తానని తెలుసుకుంటూ, ప్రసాద్ గారు మీరు అనుకున్నట్లుగా 25 క్వింటాలు రావాలని, మంచి దిగుబడి, దాంతోపాటు మద్దతు రావాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రైతులకి కావాల్సినటువంటి మిరప కావాల్సినటువంటి సేవలు అందిస్తూ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో ఇంకొక రైతుతోటి మనం కలుస్తానని తెలియపరుచుకుంటున్నా.